సరే ఈ ఆధ్యాత్మిక కళలు సో ఈ ఫైన్ ఆర్ట్స్‌కి సంబంధించి ఎవరైతే ప్రాక్టీస్ చేస్తుంటారో వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుందంటారు. సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది కూడా. ఒకవేళ డిసీజ్ ఉన్నా కూడా మనం వారికి మీరు ఈ కళల్లో డ్యాన్స్ నేర్చుకోండి, మీరు ఈ సంగీతాన్ని వినండి, ఈ సంగీతం వింటే మీకు చక్కగా మీరు స్వస్థత చేకూర్చుకోవచ్చు అని చెప్తే వాళ్ళకి అవుతాయి కూడా. ఎందుకంటే ఈ యొక్క కళలకి మనకి ఆరోగ్యాన్ని స్వస్థతని చేకూర్చే ఆ యొక్క లక్షణం ఉంది. సో క్యూఎల్యూకి వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ లోపల ఉన్న కళలను మీరు ఎలా గుర్తిస్తారు? ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు గుర్తించగలరు. జనరల్గా మనం ఆ మెడిటేషన్ ఆ స్థితుల్లోకి వెళ్ళినప్పుడు మనలో ఉన్నటువంటి ఎన్నో టాలెంట్స్ అండ్ స్కిల్స్ చాలా ఉంటాయి. కానీ అన్నీ మనం తీసుకొని జన్మలో జీవించాలంటే అది వీలు కాదు. అందుకే ప్రతి మాస్టర్ కూడా, ఒక ఆత్మజ్ఞానం పొందినటువంటి మాస్టర్స్ వారు ఒకటే ఎంచుకుంటారు, ఒక కళ. ఎందుకంటే వాళ్ళకి ఆ కళ ద్వారా వాళ్ళని వాళ్ళు కంప్లీట్గా వ్యక్తపరుస్తారు. కానీ అన్నీ వాళ్ళు ఆరితేరి ఉండొచ్చు అన్ని కళల్లో. చాలామంది వరకు ఈ సంగీతం చాలా ఇష్టం ఉంటుంది. అందుకనే అంటారు కదా సార్, శిశుర్వేత్తి పసురువేత్తి వేత్తి గానం రసపని అని అంటారు. సంగీతానికి పరవశించని వారు ఎవరు ఉండరు, అలాగే నృత్యాభినయానికి ఆనందపడని వారు ఎవరు ఉండరు అని. అలాగే ఒక్కొక్క కళకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కరెక్ట్. నేను మొన్న ఒక వీడియో నేను చూశాను యూట్యూబ్లో. ఒక ఆయన కృష్ణ భజన చేస్తున్నారు. వాళ్ళు కృష్ణ భజన చేస్తూ వాళ్ళే పరవశంతో పాడుతున్నారు పాటలు. అక్కడ ఆవులు డాన్స్ చేస్తున్నాయి, ఆవులు నాట్యం చేస్తున్నాయి. ఇట్లా ఎగిరి చిన్న దూడలు ఎగిరి గంతులేస్తున్నాయి. నాకు ఎంత ఆనందమైందంటే, అంటే ఇట్లా కూడా జరుగుతుందా? అంటే ఆధ్యాత్మిక కళలకి ఈవెన్ జంతువులు కూడా పరవశించిపోతున్నాయి. పరవశించని ఏ జీవి ఉండదు. పక్షులు ఆగిపోతాయంట, పక్షులు ఆలకిస్తుంటాయి, చాలా చప్పుళ్ళు చేసి చాలా ఆనందపడతాయి. ఈవెన్ కోతులు కూడా, ఆంజనేయ స్వాములు ఆ కోతులన్నీ కూడా సంగీతం పాడుతున్నప్పుడు వాటికి ఎంత ఆనందమో చాలా డ్యాన్స్ చేస్తాయి. మేము అది ఎప్పుడు చూస్తుంటాం క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ప్రాంగణంలో. నాకు చాలా ఇష్టం యానిమల్స్ అంటే. అప్పుడప్పుడు ఈ కోతుల్ని గమనిస్తుంటాం. మెడిటేషన్ కానీ అవన్నీ చేస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ నచ్చుతాయి వాటికి. ఎవరన్నా మంచి ఎక్స్ప్రెస్ చేస్తూ మార్నింగ్ టైమ్స్ అలా ఉన్నప్పుడు కూడా అవి డ్యాన్స్ చేస్తుంటాయి వీళ్ళని చూసి. ఓకే, అంటే ఎగురుతూ ఉంటాయి అన్నమాట అవన్నీ.